హ్యాపీ బర్త్డే బాబీ. హ్యాపీ బర్త్డే బాబీ. హ్యాపీ బర్త్డే టు యు బాబీ. హ్యాపీ బర్త్డే. భయపడ్డావా? గుండె ఆగిపోయింది. ఏదో సర్ప్రైజ్ చేద్దామని. నీ మొహంలేరా. హ్యాపీ బర్త్డే బాబీ. రే ఇంకేమైనా ప్లాన్ చేశారా? అదంతా ఏం లేదురా. రే అక్కడి నుంచి ఏదో వినిపిస్తుందిరా. బాబీ సౌండ్ ఈస్ దేర్. ఉండండి. హ్యాపీ బర్త్డే బాబీ. ఏంట్రా ఈ టైంలో? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే బాబీ. హే చాలా హ్యాపీగా ఉంది. హాయ్ బ్రో. నా ఫ్రెండ్స్ వీళ్ళంతా. హే తను రాజేష్. హాయ్. అండ్ షీ ఇస్ ఆలియా. హాయ్. హాయ్. ఓకే ఓకే లెట్స్ గో ఎంజాయ్ ద పార్టీ. కమ్ కమ్. హే జస్ట్ ఎ మినిట్. పార్టీ నేనిస్తా. మంచి జోక్. హ్యాపీ బర్త్డే బాబీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓ షిట్, బాబీ గారి బర్త్డే కదా, మర్చిపోయానే. ఎలా మర్చిపోయానే? హలో. హాయ్ రా బాబీ. సారీ రా, నీకు విషెస్ చెప్పడం మర్చిపోయాను. కొంచెం లేట్ అయింది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రా. ఎప్పుడు వస్తున్నావురా? ఇప్పుడు కొంచెం అర్జెంటుగా సంధ్య ఇంటర్వ్యూ ఉంది, అది అయిపోగానే తీసుకొని బయలుదేరుతాను రా. సారీ రా, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఓకే ఉంటాను రా, బాయ్. హాయ్ రాజేష్. హాయ్. వాలీబాల్ అంటే ఇష్టమా నీకు? అవును. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. సో వెరీ నైస్. ప్రియా, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. రాజేష్, నీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం కదా? యా, బేసిక్గా నేను మోడల్. నేను చాలా షోస్ చేశాను. మోడలింగ్ నా ప్రొఫెషనల్. చాలా యాడ్ షూట్స్ కూడా చేశాను. నువ్వు? వెల్, ఓన్లీ యాక్టింగ్. నీకు మ్యారేజ్, లవ్, లైఫ్, ఆర్ యు నాట్ ఇంట్రెస్టెడ్? యువర్ ఫ్రమ్? ఫ్రమ్ ముంబై. యువర్ గుడ్ నేమ్? ప్రియా. సో నైస్ నేమ్. యా. సూర్య, ఈ విల్లా నాకు బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ ప్లేస్. అలాగండి. ఏంటో. రే సూర్య, రాజేష్. ప్రియా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఫ్యాషన్ కోర్స్ కంప్లీట్ అవ్వని, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా. ఇంకా డిసైడ్ చేసుకోలేదా? మమ్మీ డాడీ మ్యారేజ్ ప్రపోజ్ చూస్తున్నారు. ఐ డోంట్ లైక్. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నో నో, అలాంటిదేం లేదు. నన్ను లవ్ చేయొచ్చు కదా. రాహుల్, యూ నాటీ.
అబ్బా వీడొకడు ఆ? ఛీ. నిన్న నేను ఇచ్చిన పార్టీ హ్యాపీనేగా? పార్టీలో ఆలియా అయితే ఫుల్ ఎంజాయ్ హాయ్ గైస్ హాయ్ హాయ్ బాబీ ఈవినింగ్ పార్టీ ఎక్కడ ప్లాన్ చేసావు? వాడు ఏం చేసినా స్పెషల్గానే ఉంటుంది. బాబీ, సిటీ లైఫ్ నాకు చాలా బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తగా ప్లాన్ చేయి. బాబీ, ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి ఈ పార్టీ ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. రియల్లీ? వావ్. Cheers. ప్రియా రాజేష్ ఓ రోజు మా ఇంటికి వచ్చి సడన్ గా పెళ్లి చేసుకుంటున్నాం అన్నారు. తీరా చూస్తే ఆ రోజు ఏప్రిల్ 1. అవునా? ఏంటమ్మా నీకు తెలీదా? పంపించిందే తను. ప్రియా లైట్ గా తీసుకో. చీజ్. ఓకే. మొత్తం ఒకేసారి తాగేవాకు. థ్యాంక్ యూ రా బాబీ. ఇదిగో నీకు రెండోదిరా ఇది. రేయ్ వీడి కామెడీ చూడండి, ఇది 3వ పెగ్గు. బాబీ, తినడం తాగడం, డూ సంథింగ్ న్యూ ఇయర్. ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ బాబీ. మనం 5 ఉంటాం, 5 స్లిప్పులు పెడదాం. అదే 5 ప్లేసులు పెడతాం. 5 ప్లేసులు కూడా చెప్తాం. 3 ఏం ఉండదు, 2 మాత్రం ఏం చేయాలో రాసి ఉంటుంది. ఐఎమ్ రెడీ. ఇదంతా చీకట్లోనే ఉంటుంది. చీకట్లోనా? చీకట్లో? చూసావా భయం స్టార్ట్ అయింది. నో నో, ఐఎమ్ రెడీ. ఓకే గుడ్, కంటిన్యూ, క్యారీ ఆన్. నేను వెళ్ళి స్లిప్పులు పెట్టేస్తా. ఓకే ఓకే. గాయస్ రెడీ. 5 స్లిప్పులు పెట్టాను, 5 ప్లేసుల్లో పెట్టాను. ఒకటి వచ్చి హాల్లో పెట్టాను, ఇంకోటి కిచెన్లో పెట్టాను, మరొకటి బెడ్రూమ్లో పెట్టాను, మరొకటి పెంట్ హౌస్, చివరిగా నా రూమ్లో. ఓకే డన్. కూల్. ఫస్ట్ ఎవరు వెళ్తారు? ప్రియా ఇక్కడ. ఫస్ట్ నేనే వెళ్తాను. ఓకే. గుడ్. గుడ్ ప్రియా, ప్రొసీడ్. డన్ ఆల్ బాబీ. ది బెస్ట్ ప్రియా, బాయ్.
వినండి 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 Hey. నాకు ఈ స్లిప్ దొరికింది ఓపెన్ చేయి బాబీ ప్రియా డాన్స్ ప్రియా ఐ లవ్ డాన్స్ స్టాండ్ స్టాండ్ సౌండ్ వావ్ ప్రియా ప్రియా Come on. Hey. Yeah. Come on. Yeah. Ooh, come on. Yay. 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 ఏయ్ నైస్ ప్రియా. సూపర్ ప్రియా సూపర్ ఫుల్ టైర్డ్ అయిపోయా నైస్ ప్రియా. వెల్ డన్ Thank వెల్ you. డన్. నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు I'm going. వావ్ రియల్లీ ఆలియా. ఆల్ ది బెస్ట్ ఆలియా Okay.
కూల్ అలియా, మన పని మనిషి. అలియా కూల్, అది దెయ్యం కాదు. అలియా కూల్, దెయ్యం కూల్ కాదు. అలియా, కూల్ కూల్. అలియా. పదండ్రా, మీరు చూసుకోండి. ఏయ్ పో. హాయ్ శివ. సారీ శివ, టైం ఎంత అయింది? ఈ రోజే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఇంతే. ఏ ఇటు చెయ్యి. ఒక్కటి మాత్రం నిజం, లవ్ చేస్తే వెయిటింగ్ మాత్రం తప్పదు. సారీ చెప్పా కదా శివ. గుర్తుంది కదా, బాబీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనం రిసార్ట్స్కి వెళ్ళాలి. ఓకే ష్యూర్, బట్ ఆన్ వన్ కండిషన్. ఫస్ట్ టెంపుల్కి, తర్వాత నీ ఇష్టం. తల్లి నీకో దండం, ఈ టెంపుల్ ప్రోగ్రామ్ పెట్టకు. ఓకే సరే పద, మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, వెళ్ళాలి. పద. అంతే కదా. పద ఎక్కడికి? లోపలికి. గుడికి తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చా. నువ్వు వెళ్ళి దండం పెట్టుకుంటావో, మాట్లాడుకుంటావో, పోటాడుకుంటావో నీ ఇష్టం. అంతేగాని దేవుడు నమ్మని నాలంటోని మాత్రం రమ్మని మాత్రం ఫోర్స్ చేయకు. ఎందుకు శివ, దేవుడు అంటే నీకు నమ్మకం లేదు? అంటే నీ దృష్టిలో దేవుడు ఉన్నట్టా లేనట్టా? చూడు, దేవుడు ఉన్నాడా లేడా అనేది నాకు తెలియదు. ఈ మంత్రాలు, తంత్రాలు, పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు, దయ్యాలు నేను నమ్మనంతే. అలా అని నమ్మే వాళ్ళని వద్దని వాదించను. ఎవరిష్టం వాళ్ళది. యూ క్యారియన్. నువ్వు మారవు, కానీ ఏదో ఒక రోజు దేవుడున్నాడనే నిజాన్ని నువ్వే తెలుసుకుంటావు. ఆ రోజు నీకు తప్పకుండా ఎదురవుతుంది, చూడు. నీకో దండం, ముందు వచ్చిన పని చూడు, వెళ్ళు. సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హారతి తీసుకోండమ్మా. కూతురా? అవునయ్యా. కొత్త చీర, కొత్త రవిక, మత్తెక్కించే మల్లెపూలు, గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ తిరగడానికి డబ్బులుంటాయి, కానీ నా బాకీ తీర్చడానికి మాత్రం ఉండవా? ఏ అయ్యా, ఇచ్చేస్తామయ్యా. మా ఆయన డబ్బు కోసమే తిరుగుతున్నాడయ్యా. ఒక్క నెల గడువియండి అయ్యా. అవునా? అవునయ్యా. 3 సంవత్సరాల క్రితం అప్పు తీసుకున్నారు. సంవత్సరం నుంచి వడ్డీ కట్టడం మానేశారు. రేపన్నారు, మాపన్నారు. తీరా చూస్తే కంటికి కనబడకుండా మాయమైపోయారు. నీ మొగుడు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెలా తీసుకున్నాడే? వడ్డీ కింద నీ కూతురు తీసుకెళ్తున్నా. ఏ చెప్పేదేను, చిన్నపిల్లయ్యా, అసలు తనకేం కట్టకపోతే తెలీదయ్యా. నిన్ను కూడా తీసుకెళ్తానని మీ ఆయనతో చెప్పు. పదా. అయ్యా, ఏ అయ్యా, నా బిడ్డను ఏం చేయకండి అయ్యా. ఓవే మీ డబ్బులు ఇచ్చేస్తామయ్యా, వదిలేయండి అయ్యా. ఒరే నాగు, పిల్లని తీసుకెళ్తానంటే తల్లి కూడా వస్తానని మారం చేస్తుందిరా. దీన్ని కూడా ఎక్కించండి రా.
అయ్యా అయ్యా వదలండి అయ్యా. వదలండ్రా. ఏయ్ వాళ్ళని వదులు. అబ్బా ఎర్రచీర కట్టుకున్న సమంతాలో ఉందిరా. నువ్వు కూడా వస్తావా? ఏయ్ చూడు పాప, నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. అయినా మాకు లావాదేవీలు ఉన్నాయి. అదే వడ్డీ వ్యాపారం, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉన్నాయి తెలుసా. అయినా ఫిగర్ చూస్తే సూపర్గా ఉన్నావు. నిన్ను చూస్తే ఎవడైనా ఫ్లాట్ అయిపోతాడు. ఓ సారీ, గుడికొచ్చావు కదా, మంచి మొగుడు రావాలని వెళ్ళి ఆ దేవుడిని మొక్కుకో. అంతేగాని ఇలాంటి అనవసరమైన విషయాలు తలదూర్చుకో. పోవే. రే ఎక్కండ్రా. వాళ్ళని వదులు. వదలండి. ఏయ్ నువ్వు మనిషివా మృగానివా? అప్పు కోసం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నావు. నువ్వే మగాడివిరా. మగాడిని కాదా? రా 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 చూపిస్తా, రావే రా. యు బాస్టర్డ్. నన్ను బాస్టర్డ్ అంటావా? తీసుకెళ్ళి బండ్లో ఏంట్రా? కుమ్మేండ్రా. ఎల్లండ్రా. నేనెవరో తెలుసా? నువ్వు నాతోనే పెట్టుకుంటావా? నీ అంతు చూస్తారా? రేయ్ బండి తీరా, చూస్తా, నీ అంతు చూస్తా. నిన్ను వదిలిపెట్టను. రాయ్ గుర్తుపెట్టుకో. పోరా, రోజు లెక్క పెట్టుకోరా.
చెత్త నా కొడుకు. థ్యాంక్స్ అక్క. అమ్మో అయ్య బాబోయ్ అమ్మో అమ్మో. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలుసు బాబీ ఇలానే చేస్తాడని. నేను అనుకున్నాను. నా వల్ల కాదురా, మీరు వెళ్ళి కన్విన్స్ చేసుకోండి. వామ్మో. ప్లీజ్ రా బాబీ. పోండ్రా ప్లీజ్ రా, మీరే పోండ్రా, వెళ్ళండి రా. మనం వెళ్దాం పద. వామ్మో వీళ్ళేం ఆడవాలరా బాబు. సారీ సారీ అలియా. సారీ చెప్తున్నాను కదా. కదా సారీయా. నేను నీతో మాట్లాడాను. ఎందుకు? ప్లీజ్ ప్లీజ్ నువ్వు సైలెంట్ గా ఉండు సూర్య. లైట్ తీసుకో ప్రియా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, నాతో ఇంకా మాట్లాడకు. సారీ Sorry ఇదే ప్లీజ్ లాస్ట్. సూర్య, నీ వేషాలు ఇంకా చాలు. చాలా సార్లు నన్ను మోసం చేసావు. సారీ చెప్తున్నాను కదా. చాలా సూర్య, ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. ప్లీజ్ ప్రియా, నన్ను అర్థం చేసుకో ప్రియా. ప్లీజ్ నన్ను వదిలే రాజేష్. ప్లీజ్ ఆలియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి? ఇంకా విషయం మర్చిపో. నువ్వు చేసింది కరెక్ట్ కాదు. సరిపోయింది ఎవరు వీళ్ళు, నాకు అర్థం గారు. ఇద్దరే. బాబియా నిన్ను. ఏదో మిమ్మల్ని భయపడతానంటే నన్ను వదిలేయడమో, మీకు దండం పెడతాను. ఎంతకి శివ బయలుదేరాడా లేదా? ఈ ఫోన్ ఏమో కలవట్లేదు. ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చో శివ? మీకే అమ్మాయిలు కదా, ఏం చెప్పినా పంపిస్తారు. మా అబ్బాయిలకు అలా కాదు కదా, ఎక్కడికి, ఏంటి, ఎందుకు అని అడుగుతారు. ఆహా అలాగా. ఆ? సంధ్య హ్యాండిల్ వదిలేయమంటావా? భయపడ్డావా? ఒక ముద్దు పెట్టచ్చు కదా. మనం నైట్ కంతా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. వై? బాబీ ఎక్కడి వరకు వచ్చామని అడుగుతున్నాడు. అవును, ఎక్కడి వరకు వచ్చాం? ముందు అడుగుదాం పదా. హలో బాస్, హారిక రిసార్ట్స్ ఇక్కడి నుంచి ఎంత దూరం? హనీమూన్ కా బాబు? అవును. స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాస్. మంచిది. హనీమూన్ ఏంటి? అవును, మనం వెళ్ళేది హనీమూన్కే కదా. అందరు పెళ్ళైనాక హనీమూన్కి వస్తారు,
జస్ట్ ఫర్ చేంజ్. మనం పెళ్ళికి ముందే వెళ్తున్నాం అంతే. నీకంత సీన్ లేదులే బాబు. ఉందో లేదో అక్కడికి వెళ్ళాక చూస్తావుగా. అలాగా, ఆ, అది చూద్దాం. ఎటు వెళ్తున్నాం కదా, పెళ్ళాక మళ్ళీ రావడం ఎందుకు, టైం వేస్ట్. అదేదో ఇప్పుడే చేసేస్తే బాగుంటుంది. పగటి కళ్ళలు కన్నకు బాబు, ముందు చూసి డ్రైవ్ చేయి, లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి. ప్లీజ్ బంగారం, ఎప్పుడైనా మన ఇద్దరమే కదా చేసుకోవాల్సింది. అదేదో ఇప్పుడే చేసేసుకుంటే తప్పేముంది. ముందు చూసి డ్రైవ్ చేయి బాబు, అన్నీ తర్వాతలే. ప్లీజ్ బంగారం, ప్లీజ్ ప్లీజ్. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. దట్స్ ఆల్, ఓకే? ఆఫ్టర్ మ్యారేజ్ దాకా ఆగాలంటావు అంతేనా? పద. గట్టిగానే పట్టుకో. స్మాల్ కిస్. ఏమైంది? నువ్వు కాదనేసరికి బైక్ కూడా నీరసం వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఎలా? స్టూపిడ్ బైక్. షిట్. ఏమైంది? ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, అందుకే స్టార్ట్ కావట్లేదు. షిట్. అందుకే నేను ఎప్పుడో చెప్పా, దీన్ని కేజీలు లెక్క పాత సామాన్లోకి అమ్మేమని. అలా అనకు సంధ్య, దిస్ ఈజ్ మై లక్కీ బైక్. ఏది లక్ అంటే ఇదేనా? ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఈ బైక్ మీదే ట్రావెలింగ్ అంటే చెప్పు, నేను ఇప్పుడే బ్రేకప్ చెప్పేస్తా. నువ్వు అంత పని చేయకు బంగారం. అయినా బైక్ మీద కోపం, ప్రేమ మీదేంటి? బైక్కి బ్రేకప్కి ఏమన్నా సంబంధం ఉందా? ఊరికే అన్నారా ఆడవారి మాటలకు అర్థాలు వేరని. కూల్ బంగారం, కూల్ కూల్. ఐ విల్ ట్రై. ఇక్కడ నుంచి 1 కిలోమీటరే. అంత దూరమా? అంతే. ప్లీజ్ బంగారం, ప్లీజ్ ప్లీజ్. వెళ్దాం పద కదా, ప్లీజ్ బంగారం, ప్లీజ్. ఓకే పద. హాయ్ గైస్. బాబీ రారా, ఎంజాయ్ మ్యాన్. బాబీ కమాన్ రా, కమాన్ కమాన్. కమాన్ కమాన్ రే బాబీ, కమాన్. బాబీ ఎక్కడరా బాబీ? బాబీ 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 ఎక్కడున్నారా? బాబీ రేయ్ బాబీ. ఏడ్రా బాబీ? ఏడున్నాడు బాబీ. బాబీ ఏరా భయపడ్డారా? మళ్ళీ భయపడతా చూడండి. ప్రియా అలియా, ప్రియా అలియా, అలియా ప్రియా. ఏ బాబీ ఇది కూడా రా. ప్రియా అలియా రండి త్వరగా. ప్రియా అలియా, అలియా ప్రియా, ప్రియా అలియా. బాబీ ఇది అన్యాయం బాబీ. రండి మీకు షో చూస్తాను. రండి రండి అలియా, ప్రియా రండి. వాళ్ళెందుకు రా? ఎందుకు పిలుస్తున్నారా? లేకపోతే నాతో పెట్టుకుంటారా బాబీ? శివ, సంజీవిని ట్రీ అంటారు కదా, అవును. అది ఈ ఫారెస్ట్ లోనే ఉంటుంది.
ఉంటుందా? ఏ ఉంటే ఒకటి ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటావా? అది ఓన్లీ హిమాలయాలోనే ఉంటుందంటారు. అవునా? అబ్బా అరే ఏమైంది? ఎక్కడా ఎక్కడరా? మెల్లగా ఇక్కడ కూర్చో. పెయిన్గా ఉంది శివ. ఎక్కడా? ఇక్కడ 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 ఇప్పుడు ఓకే? ఇప్పుడు ఓకేనా? ఇట్స్ ఓకే. ఓకేనా? వద్దు శివ. ప్లీజ్ ప్లీజ్ నో. ఒకటే ప్లీజ్ 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 ఒకటే ప్లీజ్. అరే నో నో వే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే ఏయ్ ఆగు. ఏయ్ సంధ్య ఆగు ప్లీజ్. అబ్బాయివా ప్లీజ్. నో అబ్బాయివా నో నో నో. ఒక్కటే సంధ్య ప్లీజ్ రా. ప్లీజ్ సంధ్య ప్లీజ్ సంధ్య నా బంగారం కదా సంధ్య. వద్దు శివ. ప్లీజ్ డార్లింగ్. ప్లీజ్ ఒక్కటేరా. ఓన్లీ స్మాల్ కిస్ స్మాల్ కిస్. వదలండి 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 నన్ను వదలండి 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 శివ వదలండి. ఓం భీం క్లీం అసుర 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 ఆవాహనం. నన్ను వదలండి. ఓం భీం క్లీం వదలండి. ఆవాహనం. నువ్వు ఇక్కడే ఉండు. ఓం భీం అసుర ఓం భీం క్లీం అసుర. ఓం భీం క్లీం.
అసురా, ఈరోజు ఈ బలితో నా దీక్ష పూర్తవుతుంది. నా శక్తులన్నీ సర్వశక్తులుగా మారి అతేంద్ర శక్తులు నాలో ప్రవేశించబోతున్నాయి. ఇక నాపై జయించేవాడే లేడు. జై అసురగణ అసురాధిపతి. శివ! పట్టుకోండి. శివ! సంకల్పం మంచిదైతే ఆ దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. పద సంధ్య.
శివ సంధ్య ఏమైందో చూడు. హలో హలో లేమ్మా. హలో అమ్మా లేమ్మా. నీకేం కాలేదు కదా? ఏం కాదు, భయపడకు. ఏం భయపడని అవసరం లేదమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారులే. అమ్మా గంగా ఏమైంది? ఏమైంది? ఏం జరిగిందమ్మా? బాబు మా పానాలు నిలబెట్టారు బాబు. అయినా ఏంటిదంతా? వాళ్ళు మీ అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాడు దుష్టమాంత్రికుడు. కన్నెపిల్లని బలిస్తే అతీంద్రియ శక్తులు వస్తాయని ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నాడు. షిట్, ఎర్త్ నుంచి మూడు వరకు మనిషి వెళ్తున్నా వీళ్ళు ఇంకా మూఢనమ్మకాలతోనే బతుకుతున్నారు. దేవుళ్ళకి, దయ్యాలకి, యానిమల్స్ని, మనుషుల్ని బలి ఇస్తే ఏవో శక్తులు వస్తాయని, కోరికలు నెరవేరుతాయన్న అజ్ఞానంలోనే బతుకుతున్నారు. మనిషి రోబోను తయారు చేసి ప్రపంచ పరిజ్ఞానాన్ని పెంచుతుంటే మనుషులు మనిషిని మూఢనమ్మకాలతో బలి ఇవ్వడం ఏంటి? ఛా! మా బిడ్డ ప్రాణాలు కాపాడావు బాబు. నీ మేలు మర్చిపోలేం బాబు. వస్తాం బాబు. హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి బాబు. ఇక్కడ హారిక రిసార్ట్స్కి ఎలా వెళ్ళాలి? హారికానా? నేను వెళ్తుంది అక్కడికే. నాతో రండి, చూపిస్తాను. వెళ్దాం పదా సంధ్య. మీరు మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. దండాలు బాబు. బాబు ఓకే పద సంధ్య. మీరొచ్చారు కాబట్టి పెద్ద గండం గడిచిపోయింది. లేదంటే ఆ పాప పరిస్థితి ఏంటో. హాయ్ బాబోయ్, తలుసుకుంటేనే చాలా భయమేస్తుంది. అందులోకి ఈరోజు అమావాస్య, చీకటి పడుతుంది. త్వరగా నడవండి. పదండి పదండి, త్వరగా బంగ్లాకు చేరుకోవాలి. అవును, అమావాస్య అంటే ఎందుకు అందరూ భయపడతారు? అవును, ఎందుకు? అమావాస్య రోజు ఆత్మలు తిరుగుతూ ఉంటాయంట. అవునా? ఎవరైనా వాటికి ఎదురు పడితే చంపేస్తాయనే భయంతో ఈరోజు ఎవరు బయటికి రారు. పిచ్చి కాకపోతే శరీరం లేని ఆత్మ మనిషిని ఏం చేస్తుంది? అయినా 20th సెంచరీలో మిషన్ కంటే ఫాస్ట్గా మిషైల్ లాగా మార్స్లో అడుగు పెడుతున్న మనిషి ఈ ఆత్మల్ని గీత్మల్ని నమ్మడం నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఏంటో బుల్షిట్. అంతే బాబు, ఏదైనా తమ దాకా వచ్చేదాకా అర్థం కాదు. ఏమైంది? ఏమైంది? శివ రా.